తార్నాక డివిజన్లోని మల్టీపర్పస్ హాల్ పనులను గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పరిశీలించారు. ఆమెతో పాటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆమె తార్నాక ఎక్స్ రోడ్డు పనులను పరిశీలించారు. మల్టీపర్పస్ హాల్ పనుల నాణ్యత, పూర్తి చేసే గడువుపై శ్రీలత సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. తార్నాక ఎక్స్ రోడ్డు పనులను ఎవరికీ ఇబ్బంది కలగకుండా నాణ్యంగా సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ మేయర్ తెలిపారు. సికింద్రాబాద్ జోన్ సర్కిల్ జోనల్ ఆఫీసర్ జెడ్సీ గారు, అలా ఈఈ గారు, డీసీ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి సమస్యలన్నీ తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు కానివ్వండి, ఇంకెక్కడన్నా నాలా ప్రాబ్లమ్స్, పార్కుల ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మేము అన్నీ కంప్లీట్ చేయాలని మాకు గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. మీకు ఎంత ఫండ్ కావాలన్నా తీసుకోండి, ఆ ఫండ్తో మీ ఏరియాలో ఉన్న పనులన్నీ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా పనులన్నీ కంప్లీట్ చేసుకుందామనే ఆలోచనతో ఒక 3 సంవత్సరాల నుంచి ఆగి ఉన్న పనుల్ని కూడా, పెండింగ్ ఉన్న పనుల్ని కూడా అన్నిటినీ కూడా తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము చూడడం జరిగింది, అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానికి అన్నిటికి కూడా జెడ్సీ గారి చేతిలో ఉన్నంత వరకు శాంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది.